భారత్, న్యూజిలాండ్. ప్రపంచంలో అతి పెద్ద టీ20 వేదిక. అహ్మదాబాద్లో 1,32,000 మంది అభిమానులు, ఒక్క ట్రోఫీ, ఒక్క విజేత. ఈ రాత్రి చరిత్ర రాయబడుతుంది. ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. ఈ ఫైనల్ ఎందుకంత స్పెషల్? భారత్ చరిత్రలో 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి టీం అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, హోమ్ గ్రౌండ్లో టైటిల్ డిఫెండ్ చేసిన మొదటి టీం అవ్వాలి. కివీస్కి ఇది జీవితంలో మొదటిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచే అవకాశం. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 9 వికెట్లతో హరాత్మార్ చేసిన తర్వాత వీళ్ళు ఆపుకోలేరు. టోర్నమెంట్లో ఇద్దరి ప్రయాణం, భారత్ జర్నీ, రోలర్ కోస్టర్ రైడ్. అభిషేక్ శర్మ వరుసగా 3 సార్లు డక్కుట్టాడు. సౌత్ ఆఫ్రికా చేతిలో 72 పరుగులతో ఓటమి వచ్చింది. కానీ బుమ్రా మ్యాజిక్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై చివరి ఓవర్లో కేవలం 6 పరుగులు ఇచ్చి భారత్ను 7 పరుగులతో గెలిపించాడు. న్యూజిలాండ్ జర్నీ, అంచు నుండి శిఖరానికి. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఎలిమినేషన్ అంచులో ఉన్న న్యూజిలాండ్, పాకిస్తాన్ శ్రీలంకను గెలవలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఫిన్ ఆలన్ కేవలం 33 బంతుల్లో సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికాను ధ్వంసం చేశాడు. ఫైనల్ నిర్ణయించే 3 ముఖ్య అంశాలు: పిచ్ మరియు హోమ్ అడ్వాంటేజ్. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ 10 మ్యాచ్లలో 7 గెలిచింది. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 174 పరుగులు. టాస్ గెలిచిన 14 టీంలలో 11 ఫీల్డింగ్ ఎంచుకున్నాయి. అందుకే టాస్ చాలా కీలకం. భారత్ టాప్ ఆర్డర్ సమస్య. అభిషేక్ శర్మ 7 మ్యాచ్లలో కేవలం 89 పరుగులు, 12.7 సగటు. భారత్ ఒక్కో ఆటగాడి పెర్ఫార్మెన్స్పై ఆధారపడుతుంది. ఫైనల్లో పూర్తి టీం ఆడాల్సిందే, లేకపోతే ప్రమాదం. న్యూజిలాండ్ బ్యాలెన్స్ వర్సెస్ ఇండియా డెప్త్. న్యూజిలాండ్ అత్యంత బ్యాలెన్స్ టీం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ భారత్ బ్యాటింగ్ లైనప్ మరియు అనుభవం ముందు కొంచెం వెనకపడతారా? నిపుణులు భారత్ను ఫేవరెట్గా చెప్తున్నారు. బుమ్రా వర్సెస్ ఫిన్ ఆలన్, పవర్ ప్లే యుద్ధం. ఆలన్ 33 బంతుల్లో సెంచరీ కొట్టాడు. బుమ్రా అతన్ని ఆపగలడా? ఈ ఒక్క బ్యాటిల్ మ్యాచ్ రిజల్ట్ మారిస్తుంది. సంజు శాంసన్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. సెమీఫైనల్లో సంజు 89 పరుగులు అద్భుతంగా చేశాడు. హెన్రీ అతన్ని ముందే అవుట్ చేయాలని పౌల్ కదుపుతాడు. ఈ బ్యాటిల్ సంగతి వేరే లెవెల్. సూర్యకుమార్ వర్సెస్ శాంట్నర్, కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. మిడిల్ ఓవర్స్లో ఈ ఇద్దరి వ్యూహాత్మక యుద్ధం మ్యాచ్ను నిర్ణయిస్తుంది. స్కై ఎంత వేగంగా గెలిపించగలడు? ఎక్స్ ఫ్యాక్టర్ విజయం వీళ్ళ చేతుల్లో. సంజు శాంసన్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. చివరి 2 మ్యాచ్లలో 11 సిక్స్లు, 50+ పరుగులు మరియు 200+ స్ట్రైక్ రేట్ ఉన్న ఇద్దరు బ్యాటర్స్లో ఒకడు. సంజు ఫైర్ అయితే భారత్ గెలుస్తుంది. అంత సింపుల్. రచిన్ రవీంద్ర ఆల్రౌండర్, 128 పరుగులు ప్లస్ 11 వికెట్లు. టోర్నమెంట్ బెస్ట్ ఆల్రౌండర్. ప్రపంచ నంబర్ 1 టీ20 బౌలర్. భారత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఇతను మేనేజ్ చేయగలిగితే గేమ్ ఓవర్. ఈ రాత్రి అహ్మదాబాద్లో చరిత్ర రాయబడుతుంది. భారత్ టీ20 క్రికెట్ చరిత్రలో హిస్టరీ చేస్తుందా, లేదా న్యూజిలాండ్ తొలి టైటిల్ గెలుస్తారా? మీ అంచనా కామెంట్లో చెప్పండి. భారత్ గెలుస్తుందా, న్యూజిలాండ్ గెలుస్తుందా? లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి.